టు మజా డైరీ ఫామ్. మీరు వచ్చి మనకైతే 3 గేదెలు తీసుకున్నారు కదా? అవునన్నా. 3 గేదెలు అయితే తీసుకున్నారు. జాఫరాబాదీ ఉన్నాయి దీంట్లో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న కర్ణాటక నుంచి వచ్చారు కదా? కర్ణాటక. ఓకే అన్న. మీ పేరన్నా? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. ఎన్ని బ్రీడ్స్ తీసుకున్నా? ఎన్ని గేదెలు తీసుకున్నా? 3 గేదెలు అన్న. 3. ఏ గేదెలు తీసుకున్నా బ్రీడ్స్? జాఫర్బాదీ, ఇంకొకటి ముర్రా. ఓకే ఓకే అన్న. ఓకే, ఇప్పుడు పాలు చెక్ చేసుకున్నా మరి? చెక్ చేసుకున్నాం. ఓకే, ఎన్ని పూటలు చెక్ చేసుకున్నా? 3 పూటలు. 3 పూటలు. ఎన్ని లీటర్ కెపాసిటీ అన్నవి మీరు తీసుకున్న గేదెలు? రోజుకి వచ్చేసి పూటకి ఎంత ఇచ్చినా? రోజు 12 లీటర్లు చెప్తున్నారన్న. 12 లీటర్లు ఇచ్చిన. 12 లీటర్ ఇచ్చినా చూసుకున్నారు కన్నా? చూసుకున్నాం. ఎన్ని పూటలు చూసుకున్నారు? 3 పూటలు చూసుకున్నాం. 3 పూటలు చూసుకున్నాం. 3 పూటలు చూసుకున్నాం. 3 పూటలు అంటే ఇక్కడ నైట్ స్టే చేసి ఇక్కడే స్టే చేసాం. ఓకే అన్న. ఎలా అనిపించింది అన్న గేదెలు చూసినాక మీకు? బాగున్నాయన్న, మంచి క్వాలిటీ అన్న. ఎలా సైజ్, క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ? బాగున్నాయినా? గేదెలు కూడా చూద్దామన్నా. చూడు, చూసుకుంటూ పోతాం కదా, స్పీడ్ పోనీకి లేదు. ఇవి అన్న తీసుకున్న గేదెలు ఇవి. అన్ని జాఫరాబాదీనే కదా? ఒకటి ముర్రా, 2 జాఫర్బాదీ, 2 జాఫరాబాదీ, 1 ముర్రా. అన్ని హెవీ మిల్కర్స్ కదా? అవునవును. ఇప్పుడు అవి పాలిచ్చే గేదెలు అన్నీ. ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది అన్న ఇక్కడ నుంచి? అన్న ఇక్కడ నుంచి 560 కిలోమీటర్స్ అవుతుంది అన్న. 560 కిలోమీటర్స్. ఎంత అవుతుంది అన్న వెహికల్ ఛార్జ్? వెహికల్ ఛార్జ్ వచ్చేసి 32,000. 32,000. 32,000 అన్న. ఓకే అన్న. మీకు అక్కడ సైడ్ కూడా గేదెలు దొరుకుతాయి? అంత దూరం నుంచి ఇక్కడ మజా డైరీ ఫామ్కి వచ్చి కొనాల్సిన అవసరం ఏముందన్న? అంటే ఈ సైజు, ఈ క్వాలిటీ మజార్ అన్న క్వాలిటీ రాదు. అంటే గేదెలు అయితే అన్న దగ్గర బాగుంటాయి, కానీ అన్న బాగా తెప్పిస్తాడు. ఇక్కడే మనకి మీకు సంబంధించిన క్వాలిటీ దొరుకుతాయి, పాలిచ్చేటి దొరుకుతాయి అని మీ నమ్మకంతో? అవునన్న. ఓకే, ఎట్లా నమ్మకం ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఈ గేదెలు కొన్నారు? ఫస్ట్ సార్ అన్న యూట్యూబ్లో అంతా చూసినాము అన్న గురించి. యూట్యూబ్లో అలా ఊరికే అట్లా చెప్తారులే అనుకున్నాము. వచ్చి కలిసినాక అన్న ఏంటనేది తెలిసింది. ఓకే అన్న. ఇలా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా డైరీ ఫామ్ గురించి? ఇక్కడ నైట్ కూడా స్టే చేశారు కదా? అవునన్న, 2 రోజులు స్టే చేసాము. అంతా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? రాములు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్నా? పెద్దమ్మగూడెం. ఓకే, గిన్నారం మండల్ అంతే, గ్రామ పంచాయతీ యాదవ్లు అన్న. ఓకే, ఈ భార్య తీసుకురా అన్న మీరు? ఓకే, ఎన్ని పూటలు పాలు విండుకురా అన్న తిన్నారా? ఇంకా 3 పూటలు విన్నాం. 3 పూటలు ఎన్ని ఇచ్చింది అన్న? 6, 7 ఇచ్చింది. బురుకు గిరుకు కలిపి 6, 7 ఇచ్చింది. 7 లీటర్లు దాకా ఇచ్చింది. 1 లీటర్ తీసేసినాం, 6 చెప్తాం. 1 లీటర్ మీ తరఫున తీసుకున్న 6 అయితే మీరు లెక్క పెట్టుకున్నారు. ఓకే, 3 పూటలు చెక్ చేసుకోరు. ఓకే, మీరే విండి చూసుకురు కదా? ఆయన విండి నేను తేరిపోతే అది ఇంకా జర ఇట్లా అంటది. మళ్ళీ కాబట్టి వారం 10 రోజులు తిప్పలు పెడుతుంది అనుకోండి. వారం 10 రోజులుగా మీకు అలవాటు అయిపోతుంది అంట. అలవాటు అయ్యేదాకా తిప్పలు పెడుతుంది ఏ గాలి. ఓకే, అంటే అన్న మీరు అంటే ఈ డైరీ ఫామ్ లో పశువులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేనా? 10 సంవత్సరాల సంది, కానీ ఇప్పుడు 5, 6 సంవత్సరాల సంది ఎక్కువ చేసింది. ముందు ఎన్ని? 4, 5 ఉండే మేపుకొస్తుంది చేనుల పని. ఇప్పుడేమో ఇట్లా షెడ్ వేసుకొని ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నా? ఇప్పుడు బిఆర్ 20 ఉన్నాయన్నా? ఓకే, బార్ భైన్స్ గుమా బతాయింగే. దున్నపోతున్నది 20, 3 ఆవులు ఉన్నాయి, 17 బర్రెలు ఉన్నాయి. ఎన్ని బర్రెలు పెడితే ఒక దున్నపోతున్నారన్నా? 20కి అయితే పోతుందా పక్క. 10 బర్రెలు గిట్ట ఒక పోతుంది కంపల్సరీ. ఇక వాళ్ళని ఇంకో దగ్గరికి పోవద్దు, ఇంటి ముంగటి కంటే ఇక పెట్టుకుంటుంది. నేను అంటే పరిశాన్ అని ఇప్పుడు ఎసోటాడు ఆయన పెట్టుకుంటుంది బాబుగా పోతుంది. ఇంజక్షన్లు కూడా వేపిస్తారు కదా? ఇక ఇంత పొట్టాయి సాక్షాత్ కావచ్చు కాకపోతే. ఇది అయితే 3-4 సార్లు పడ్డదంటే జర కరెక్ట్. దానికి ఇట నిమ్మడం జర ఏమన్నా చచ్చిపోతుంది. ఎన్నో అవుతుంటా అన్న బర్రె? ఇంకా 4వ అయితే వెళ్ళినట్టే బర్రె. 4వ అయితే వెళ్ళినట్టే. మళ్ళీ వస్తే 5వ అయితే పడ్డ. ఓకే, ఠీకే బాందో భయ్యా. ఓకే అన్న, ఇప్పుడైతే మీరు నైట్ ఇక్కడనే ఉండి చూసుకురు కదా అన్న? 3 పూటలు అయితే. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? నేను ఈ టైం పాలు విండి తప్పుడు వచ్చినాం. నేను పాలు విండే టైంకి వచ్చారు. మీ ముంగల్నే పాలు విండారు. నిన్న ఈరోజు పొద్దునే, ఈరోజు సాయంత్రం 3 పూటలు అయితే అయినాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా అన్న ఏం చెప్తారు అంటే డైరీ ఫామ్ గురించి, గ్యారంటీ గురించి? ఈ గ్యారంటీ అంటే ఇంకో 2 పూటలు చూసుకొని తీసుకుపోమంటున్నాయి. పసందు లేకపోతే తీసుకెళ్ళి
ఓ లీటర్ పాల బొట్లు ఎక్కువనే కాబట్టి వేషం కడతా అని చెప్తాను. లీటర్ ఎక్కువ దుడ్డే లేదు కాబట్టి, దుడ్డు ఉంటే జర ప్రశాంతంగా ఇచ్చినేమో కానీ ఇక అసలు కోతిపుకు దానికి దుడ్డేలే దక్కాయి అనుకో. ఏందన్నా ఏమంటారు? ఏగుతాను ఏగినోడు కాబట్టి దాని స్టోరీ మొత్తం చెప్పినా నవ్వుతున్నాడు బీఆర్. ఏం స్టోరీ అన్న? ఏ జర 2 మాటల చెప్పు, జర కాల ఆడించుడు, జర పశనాత ఇవన్నీ తెలిసినా బర్రెని ఈడుస్తలేను. ఎందుకన్నా? ఇంత లీటర్ పాలు ఎక్కువ నేను ఆజం చిన్నగా ఉంది, పాలు ఎక్కువ అంటే బర్రె చిన్నగా ఉంది, పాలు ఎక్కువ. పాలు ఎక్కువ పాల బొట్లు అయితే ఇస్తుందన్న ఆశకు మళ్ళాడదాం అనుకుంటున్నా కానీ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.